ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్, బళ్ళారికి చెందిన వీరిని విజయవాడ తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఏప్రిల్ 6 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అటు జాతీయ దర్యాప్తు సంస్థ ఈ ఉగ్ర లింకుల కేసును పరిశీలిస్తోంది. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం చెంచల్గూడలో సైదా బేగంను, బళ్ళారి వెళ్లిన మరో బృందం అబ్దుల్ సలాం ఎలియాస్ అల్ హిందీ ఎలియాస్ పీస్ ఆఫ్ సోల్ ఎలియాస్ లాలాను అదుపులోకి తీసుకుని బుధవారం విజయవాడకు తీసుకొచ్చారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఐబీ అధికారులు సైదా బేగం, సలాంలతో మాట్లాడి వివరాలు రాబట్టారు. తీవ్రవాదం వైపు ఎలా ఆకర్షితులయ్యారు, ఎవరెవరితో సంబంధాలున్నాయి, ఉగ్రవాద భావజాలాన్ని ఎలా వ్యాపింపజేస్తున్నారని ప్రశ్నించి వివరాలు రాబట్టారు. తనకు తీవ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని, 4వ తరగతి వరకు చదువుకున్నారని సైదా బేగం చెప్పింది. భర్త 4 ఏళ్ల కిందట చనిపోవడంతో 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఇళ్లల్లో పనులు చేసుకుంటున్నారని వివరించింది. తనను, తన కుమారుణ్ణి చూసుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తుండగా 4 యువకులు ఆన్లైన్లో పరిచయమయ్యారని తెలిపింది. వారు ఫార్వర్డ్ చేసిన పోస్టుల్ని తాను పోస్టు చేసేదాన్నని, తన ఐడీల్ని వారు ఉపయోగించుకునేవారని కేంద్ర నిఘా అధికారులకు చెప్పింది. బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాంను ఐబీ అధికారులు విచారించారు. సలాంకు సొంత లారీ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని నడుపుతూ ఉగ్రవాద గ్రూపుల్లో చేరి వారి భావజాలానికి ఆకర్షితుడయ్యారని గుర్తించారు. విజయవాడలో మంగళవారం అరెస్ట్ చేసిన అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ యువకుల్ని విచారించినప్పుడు హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన సైదా బేగం వారితో కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించారు. చంచల్గూడ జైలు హోటల్ ముందున్న ప్రాంతంలో ఆమె ఉంటోందని, ఆమెకు పాకిస్తాన్కు చెందిన వ్యక్తి ఆర్థికంగా సహకరిస్తున్నట్లు గుర్తించారు. 2 ఇళ్లల్లో వంట చేస్తూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తోందని, ఆమె తండ్రి షేక్ మౌలా కిరాణా దుకాణం నడుపుతుండగా తల్లి సాబిరా బేగం తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని తేలింది. సైదా బేగం 75 పేరుతో ఇన్స్టాగ్రామ్లో వీడియోలతో అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు సైదా బేగం తల్లిదండ్రులు తెలిపారు. 6 నెలలుగా రాత్రివేళ మేల్కొని సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఐబీ అధికారుల విచారణ అనంతరం నిందితుల్ని సీఎంఎం కోర్టులో న్యాయాధికారి రాధారాణి ఎదుట హాజరుపరిచారు. మీకు న్యాయవాదులున్నారా అని న్యాయాధికారి ప్రశ్నించగా లేరని సమాధానమిచ్చారు. అబ్దుల్ సలాంకు మరో 2 పేర్లు ఉండడంతో ఇవి నీ పేర్లేనా అని అడిగారు. అనంతరం నిందితులకు వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరిని రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు. ఈ ఉగ్రలింకుల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.